హలో ఆల్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఇదే నా లాస్ట్ రివ్యూ, అంటే ఈ ఇయర్లో, అంటే జస్ట్ కిడింగ్. సో ఎప్పట్లానే మూవీ రివ్యూ అండి. మూవీ రివ్యూ కంటే ముందు అందరికీ అడ్వాన్స్లీ హ్యాపీ న్యూ ఇయర్. Happy New Year! Happy New Year, everyone! అందరూ సేఫ్గా తాగండి, తిరగండి, పోలీసులకు దొరకకండి, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. మెట్రో కూడా నైట్ మనకి 12:30 వరకు ఉందంట హైదరాబాద్లో. సో ఎవరైనా ఉంటే దాన్ని యూజ్ చేసుకోండి. సో ఈరోజు మనం డిస్కస్ చేసే మూవీ నేమ్ వచ్చేసి మార్కో. మీకు తెలుసా మార్కో ఎవరని? ఈ మూవీ మనకు రేపు రిలీజ్ అవుతుంది, ఐ మీన్ జాన్ 1 రిలీజ్ అవుతుంది. కానీ మనం ఒకరోజు ముందే చూసాం యాజ్ ప్రీమియర్స్. సో ఎప్పట్లానే మూవీ గురించి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అని కాదు, కానీ నా ఒపీనియన్ అండ్ నాకు ఎలా అనిపించిందో మాత్రమే చెప్తా. మూవీ ప్లాట్ ఏంటంటే, మార్కో వాళ్ళ బ్రదర్ విక్టర్ని ఎవరు బ్రూటల్గా మర్డర్ చేస్తారు. అసలు ఎవరు చేశారు అండ్ దేనికోసం చేశారు, అసలు ఫ్యామిలీ అండ్ సిండికేట్ ఈ స్టోరీ అంతా ఏంటి అనేది మనం కంప్లీట్ మూవీలో తెలుసుకుంటాం. పర్ఫార్మెన్స్ వైజ్గా మాట్లాడుకుంటే ఉన్ని ముకుందన్ యాజ్ హీరో తన కెరియర్లోనే మోస్ట్ వైలెంట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చేది. ఎందుకు అని అంటే అంత వైలెంట్ కోర్ ఉంటుంది ఇది. అంటే లైక్ మీకు యానిమల్ మూవీ అయినా కావచ్చు, కిల్ మూవీ అయినా కావచ్చు, ఆ మూవీలో కంటే కొంచెం ఎక్కువ వైలెన్సే ఉంటుంది ఈ మూవీలో మనకు. అండ్ సిద్దిక్ అని మార్కో వాళ్ళ బ్రదర్ క్యారెక్టర్ చేశారు. మార్కోకి అన్నయ్య అన్నమాట. మార్కోకి మించి తన ఏజ్ ఎక్కువ ఉండడం వల్ల తన క్యారెక్టర్ అంత గట్టిగా రివీల్ చేయలే, కానీ ఇచ్చినంత వరకు సాలిడ్గా ఇచ్చాడు. అసలు ఆ పర్ఫార్మెన్స్ అయినా కూడా, ఆ ఎలివేషన్ సీన్స్ అయినా సింపుల్ సీన్సే తన ఏజ్కి తగ్గట్టు, కానీ చాలా బాగున్నాయి సీన్స్. మిగతా క్యారెక్టర్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో, అంటే విలన్ క్యారెక్టర్ అయినా కావచ్చు, మన సపోర్టింగ్ క్యారెక్టర్స్, హీరో హీరోయిన్, అంటే మిగతా క్యారెక్టర్స్ ఉంటారు కదా సబ్‌ప్లాట్‌లో, వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళకి ఏ రోల్స్ అయితే ఇచ్చారో ఆ రోల్స్ పర్టికులర్గా చాలా బాగా అనిపించింది నాకు. మ్యూజిక్ బై రవి బసూర్ వాస్ డీసెంట్. అంటే ఓవరాల్గా మనకి ఇవి ఉంటాయి కదండి, ఫైట్ సీక్వెన్సెస్ అయినా లేకపోతే మన ఎలివేషన్ షాట్స్, వాటన్నింటిలో బీజిఎం చాలా బాగా కుదిరింది. అండ్ ఇంకొకటి, తెలుగులో సాంగ్స్ అనేది నాకు అంత నచ్చలేదు. మేబీ మలయాళంలో బాగున్నాయేమో, మరి తెలుగులో అయితే నాకు అంత ఏం ఎక్కలేదు. బట్ ఓకే, మరి అంత వర్షన్ కాదు, కానీ ఇట్స్ ఓకే అని చెప్తా. అండ్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. కట్స్ అయినా కూడా, యాక్షన్ సీక్వెన్సెస్, మన ఫైర్ సీక్వెన్సెస్ అయినా, ఆ సీజీ షాట్స్ అయినా కూడా చాలా బాగా చూపించారు. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై హనీఫ్ అదానీ. యాక్చువల్గా ఈ మూవీ ఎంత వైలెంట్గా రాసుకున్నారు అని అంటే, కొన్ని సీన్స్ మనము అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. నాకు అదే అనిపించింది. కొన్ని సీన్స్ మనం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. అండ్ ఇంకొక విషయం, నార్మల్ పీపుల్ అయితే కొంచెం చూడడం కష్టమే ఇంత వైలెన్స్ని. చేతులు కడిగేస్తారు, కాళ్ళు కడిగేస్తారు, తలలు దిగిపోతాయి, ఏందో పేగులు. స్పాయిలర్ అని కాదులే, కానీ గుండె తీసేస్తాడండి. హార్ట్ ఇటే ఉంటుంది కదా హార్ట్, ఇటే అనుకుంటా. సో హార్ట్ని ఇలా తీసి అలా పడేస్తాడు. ఐ నాకు అంతే అనిపించింది చూస్తున్నప్పుడు. సో అంత వైలెన్స్ అనేది కొంచెం సెన్సిటివ్ పీపుల్ చూడలేరు. లేకపోతే నువ్వు ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినా కూడా ఓవరాల్ 2 hours 26 minutes మూవీలో ఒక్క నిమిషమైనా కళ్ళు మూసుకుంటాం. అది క్లైమాక్స్ సీన్ అయినా, వైలెంట్ సీన్స్ అయినా, ఎక్కడైనా కూడా ఒక్క నిమిషమైనా ఆర్ఎల్స్ ఒక్క సెకండ్ అయినా కళ్ళు మూసుకుంటావు. అది నా గ్యారెంటీ పక్కా. ఇన్ కేస్ నువ్వు కళ్ళు మూసుకోలేదు, నేను నిద్రపోయినా అంటే మాత్రం నాకు సంబంధం లేదు. చూసిన వాళ్ళైతే కొంచెం ఫీల్ అవుతారు. సో ఇప్పుడు ఓవరాల్గా, ఇప్పుడు అసలుది మాట్లాడుకుందాం. ఓవరాల్గా నాకు ఎలా అనిపించింది చెప్పాలంటే, యానిమల్ కన్నా బాగుంది, కిల్ కన్నా బాగుంది, తోపు తురుము కాదు, అంతేం కాదబ్బా. నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలి అని అంటే, ఫస్ట్ హాఫ్ బాగుంది. ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అయినా, ప్లాట్ అయినా, మార్కో రివీల్ అయినా, ఎంత వైలెంట్గా ఉంటాడనైనా, ఇవన్నీ చాలా బాగా చూపించారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద సెకండ్ హాఫ్ అంతేం ఎక్కలే. కానీ ఒక విషయం చెప్పాలా, ఫస్ట్ హాఫ్లో తెలుగు పీపుల్కి ఫస్ట్ హాఫ్లో పుష్ప సినిమా గుర్తొస్తుంది ఒక సీక్వెన్స్లో. అండ్ సెకండ్ హాఫ్లో ఇంకొక సీక్వెన్స్లో యానిమల్ సినిమా గుర్తొస్తుంది. ఇది ఎక్కడెక్కడ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, చూడని వాళ్ళకైతే పక్కా
ఇది మాత్రం మీకు ఒక మైండ్లో ఉండిపోతుంది. అది ఎలా అంటాం మనము, సబ్కాన్షియస్ మైండ్ అంటాం కదా. సినిమాలు ఎక్కువ చూసిన వాళ్ళకి ఆటోమేటిక్గా కనిపిస్తుంది అక్కడ సీన్లో. అలా నాకు అలా అనిపించింది యాక్చువల్గా. సో నాకైతే అనిపించింది, మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలియదు. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. ఇప్పుడు నా వరకు ఎంత వైలెన్స్, ఎంత కోర్ వైలెన్స్ ఉన్నా కూడా మూవీ ప్లాట్, ఇప్పుడు మనకు ఒక స్టోరీ లైన్ అనేది ప్రాపర్గా లేకపోతే అక్కడ ఎంత వైలెన్స్ ఉన్నా కూడా అది వేస్ట్ ఆఫ్ ద వైలెన్స్ అనే అంటాం మనం. ఓకే, సినిమాలో వైలెన్స్ ఉంది, నేను ఒప్పుకుంటా, ఐ అగ్రీ విత్ దట్. కానీ ఏదో ఉండాలి అని చెప్పేసి కొన్ని సీన్స్లో వైలెన్స్ ఉంది. అండ్ క్లైమాక్స్ సీన్ అయితే, ఐ మీన్ లాస్ట్ 20 minutes ఆఫ్ ద ఫిలిం ఏంది అసలు అది, ఎడవుతుందిరా సినిమా అన్నట్టు అనిపించింది నాకు. సో అక్కడ నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను యాక్చువల్గా. సో మీరు థియేటర్స్కి వెళ్ళి చూడొచ్చా అని నన్ను అడిగితే 10 రోజులు ఆగండి అబ్బా, సంక్రాంతి వస్తుంది. సంక్రాంతిలో మస్తు సినిమాలు రిలీజ్లు ఉన్నాయి మనకు. అంటే మస్తు కాదు, మంచి సినిమాలు ఉన్నాయి. ఓటీటీకి వచ్చిన తర్వాత చూసుకోండి, పర్లేదు. అట్లనే ఆల్రెడీ హెచ్డి వచ్చింది అని అంటున్నారు, తెలీదు. అంటే నా దగ్గరికి అయితే రాలేదు. ఇన్ కేస్ దొరికితే మీరు హెచ్డి వస్తే చూసుకోండి, ప్రాబ్లం లేదు. లేకపోతే ఓటీటీకి వచ్చిన తర్వాత చూడండి. లేదు నేను కోర్ వైలెన్స్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తాను అనుకుంటే యూ కెన్ వాచ్ ఇట్, అందులో ఏ ప్రాబ్లం. అంటే అట్లేం లేదు, చూడొచ్చు. కానీ మరీ అంత కోర్ వైలెన్స్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే నాకు మరీ అంత అనిపించలేదు, అంతే చెప్తా. సో అంతే. ఇక మీ న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి, రెజల్యూషన్స్ ఏంటి, ఇలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి, తెలుసుకుంటా. నాకైతే ఏం లేవు, ఉన్నా చెప్పను. అంటే కొన్ని అనుకుంటున్నా. మెయిన్గా ఈ ఛానల్ బాగా రన్ అవ్వాలి, మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైకులు, కామెంట్లు, షేర్లు ఇవన్నీ వస్తే చాలు, అంతకంటే ఎక్కువ వద్దు. సో సబ్స్క్రైబ్, లైక్, షేర్ ప్లీజ్. ఇయర్లో లాస్ట్ టైం అడుగుతున్నా, వచ్చే సంవత్సరం మన ఫ్రెష్గా అడుగుతా. సో కొంచెం కన్సిడర్ చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మూవీ సైట్స్. అండ్ ఇలాంటి రివ్యూస్ ఛానల్, ఇది మన సజెషన్స్, అప్డేట్స్ ఎన్ని కావాలంటే అన్ని పెడతాబ్బా. నేను కంటెంట్ మీదనే కూర్చుంటున్నా, ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని నేను తీస్తున్నా. మీరు కూడా దానికి తగ్గట్టు కొంచెం సపోర్ట్ ఇస్తే బాగుంటుంది, ఓకేనా? అంతే మరి, ఉంటా, బాయ్.